మీకేం ఉపయోగపడుతుంది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు. ఇందాక అడిగారు మనకి మణికంఠ గారు అడిగారు మీకేం ఉపయోగం, ఇంపాక్ట్కి ఏం ఉపయోగం అని. గంప నాగేశ్వర గారు 1996లో అంటే 27 ఇయర్స్ బ్యాక్ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య సిల్వర్ జూబ్లీ కూడా, నేను కూడా సిల్వర్ జూబ్లీలో అటెండ్ అయ్యే అవకాశం, అదృష్టం నాకు కూడా కలిగింది. అంటే సిల్వర్ జూబ్లీ చేసుకున్న సంస్థ ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది యూత్ బెనిఫిట్ పొందారు. 1996లో నిరుద్యోగ యువతకి, అదేవిధంగా స్టూడెంట్స్కి కాలేజీలో ఏదైతే చెప్పట్లేదు కానీ ఉద్యోగం చేయాలన్నా, ఉద్యోగం ఇవ్వాలన్నా ఏ స్కిల్స్ అయితే అవసరమో ఆ స్కిల్స్ కాలేజీలో చెప్పట్లేదు. కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ మనకి సబ్జెక్ట్ మాత్రం చెప్తున్నారు. ఆ సబ్జెక్ట్ ద్వారా మన ఉద్యోగాలు రావట్లేదు. ఉద్యోగాలు వచ్చినా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటున్నాం కానీ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళలాగా ఒక ఎంటర్ప్రినర్ లాగా తయారవ్వట్లేదు. దీనికోసం గంప నాగేశ్వర గారు తనలాగా ఆలోచించే మరికొంతమందిని కలుపుకొని ఇంపాక్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి కాలేజీలో ఏదైతే చెప్పట్లేదో ఈ లైఫ్ స్కిల్స్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశారు. చెప్పడం స్టార్ట్ చేసినాక ఫస్ట్ బ్యాచ్లోనే ఒక 40 మందికి ఈ స్కిల్స్ నేర్పిస్తే దాదాపుగా 26 మంది గవర్నమెంట్ జాబులు రావడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి వారు దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మనగా చేయాల్సింది చాలా ఉంది, ఈ 40 మందితో సరిపోదు, ఇంకా మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని చెప్పి 11 days క్లాసులు, 3 days క్లాసులు, 4 days క్లాసులు, 5 days క్లాసులు ఫస్ట్ హైదరాబాద్లో చెప్పడం. ఒక హైదరాబాద్ సరిపోదు, మనం ఇంకా మిగతా ఊరికి రావాలని విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, కడప, మన 2 రాష్ట్రాల్లో మీరు ఏ పెద్ద సిటీ తీసుకున్నా ఆ పెద్ద సిటీలో ఇంపాక్ట్ ఫౌండేషన్ డైరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడ కాలేజీ స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి లైఫ్ స్కిల్స్ నేర్పించటము, మధ్యాహ్నం పూట లంచ్ పెడుతూ ఫ్రీగా లంచ్ ప్రొవైడ్ చేస్తూ కాలేజీ స్టూడెంట్స్కి ఈ స్కిల్స్ నేర్పించడం జరిగింది. దీంట్లో సాఫ్ట్ స్కిల్స్, స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయిడ్స్కి కావాల్సిన స్కిల్స్ నేర్పించటము, వాళ్ళని ఎంపవర్ చేయటము, ఇవన్నీ మనం చేస్తూ వచ్చాం. దీనికి మనకి చాలా మంది ట్రైనర్స్ కావాలి. అప్పుడు 2017 ముందుల విషయం నేను చెప్తున్నాను. చాలా మంది ట్రైనర్స్ కావాలి, ఎక్కువ మంది మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలన్నా, ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్కి రీచ్ అవ్వాలన్నా, ఎక్కువ మంది స్టూడెంట్స్కి మనం రీచ్ అవ్వాలన్నా అప్పటి వరకు ఉన్న స్టూడెంట్స్ మనకి ట్రైనర్స్ సరిపోదు. మనమే ఎందుకు ట్రైనర్స్ తయారు చేయకూడదు? మనమే ట్రైనర్స్ తయారు చేస్తే ఆ ట్రైనర్స్ ఈ నేర్చుకున్న స్కిల్స్ వాళ్ళ రంగంలో వాళ్ళు సొంతానికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ, వాళ్ళు ఉపయోగించుకుంటూ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళు ఉపయోగించుకుంటూ వాళ్ళ బిజినెస్ లో గ్రోత్ అవుతూ నేర్చుకున్న దాన్ని వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వచ్చు కదా అని ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దాని అర్థం ఉంది, ట్రైనర్స్ ని తయారు చేసే ప్రోగ్రామ్, ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. అంటే ఈ ట్రైనర్స్ నేర్చుకుని ఏం చేస్తారు, ఇందులో అసలు ఏమేమి ఉంటుంది? ఇది మనకి లెవెల్ 1. ఇప్పుడు మనకి రేపటి నుంచి సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. లెవెల్ 1 అంటే ఒక 21 days వర్చువల్ క్లాసులు ఉంటాయి, ఆన్లైన్లో క్లాసులు ఉంటాయి. దీనికి మనకి 21 days అంటే డైలీ ఒక 1 hour చొప్పున 21 hours మనం వర్చువల్ క్లాసులు చెప్తాం త్రూ జూమ్ యాప్ ద్వారా. ఇప్పుడు మనం అటెండ్ అవ్వగా మనం త్రూ జూమ్ యాప్ ద్వారా చెప్తాం. తర్వాత లెవెల్ 2 ఆఫ్లైన్, మన విజయవాడలో ఒక మంచి హోటల్లో ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 21 days మనం నేర్చుకున్నది ఒక పబ్లిక్ స్పీకర్ లాగా, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, కొన్ని టెక్నికల్ స్కిల్స్, కొన్ని లైఫ్ స్కిల్స్ ఇవి నేర్చుకుంటాం. ఈ నేర్చుకున్నది మనం వేరే వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఈ 2 days ఆఫ్లైన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ 2 days ఆఫ్లైన్ ప్రోగ్రాము హోటల్ ఎందుకండి, ఇక్కడ స్కూల్లోనో, కాలేజీలోనో, ఇతర కమ్యూనిటీ హాల్లోనో పెట్టచ్చు కదా.
మనం 2 days కంటిన్యూస్గా ఉండాలి, కంటిన్యూస్గా మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే దానికి ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, కంటిన్యూస్గా ఏసీ ఉండాలి, కంటిన్యూస్గా వాటర్ ఉండాలి, కంటిన్యూస్గా మనకి టైంకి ఒకసారి టీ స్నాక్స్ వస్తుండాలి. అప్పుడు మాత్రమే మనం కంఫర్టబుల్గా సబ్జెక్ట్ నేర్చుకోగలం, మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. అందుకని మనం కంపల్సరీ ఒక హోటల్లోనే పెడతాం. ఆఫ్లైన్ ఒక 2 days ఉంటుంది. అక్కడ మనం ఏమేమి నేర్పిస్తాం, చాలా మంది అడిగారు, మీరు అక్కడ ఈ 2 days మాకు ఏమేమి నేర్పిస్తారు, ఈ 21 days ఏమేమి నేర్పిస్తారు. ఫస్ట్ గా స్టార్టింగ్ లో మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్పిస్తాం. అంటే చాలా మంది చెప్పారు, అవినాష్ గారు కానీ మణికంఠ గారు కానీ, మాకు మాట్లాడడం ఫీర్, 1-to-1 మాట్లాడగలం కానీ 1-to-many మాట్లాడలేము, గ్రూప్ గా మాట్లాడలేము, మేము బాత్రూమ్ సింగర్స్ గానే మిగులుతున్నాం కానీ స్టేజ్ సింగర్ లాగా రాలేకపోతున్నాం. ఇవన్నీ మీ ఫీర్స్ పోవాలంటే దానికోసం మనం చక్కగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్పిస్తాం. ఈ వారం ఈ వారంలోనే మీరు చక్కగా అందరితో మాట్లాడగలుగుతారు, మాలాగా మీరు కూడా మాట్లాడగలుగుతారు. తర్వాత టెక్నికల్ స్కిల్స్, మన ఒక బ్రాండ్ గా తయారవ్వాలంటే మన పోస్టర్ ఎట్లా తయారు చేసుకోవాలి, మన వీడియో ఎట్లా తయారు చేసుకోవాలి, మన ఒక బ్రాండ్ గా ఎట్లా ఎస్టాబ్లిష్ అవ్వాలి, మినిమం మనకు కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తాము. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఎప్పుడెక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, మన నిత్య జీవితంలో మనకు కావాల్సిన లైఫ్ స్కిల్స్, మన గోల్ మనం ఏ విధంగా పెట్టుకోవాలి, మన టైం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, మన స్ట్రెస్ నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, మన వర్క్ ని లైఫ్ ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇట్లా మనకి లైఫ్ స్కిల్స్ కావాల్సిన లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. అసలు ఎందుకు ట్రైనింగ్ అవసరం? మేము ప్రతిరోజు మాట్లాడుతున్నాం కదా, ప్రతిరోజు అందరితో మాట్లాడుతున్నాం కదా, మీరు మళ్ళీ కొత్తగా మాకు నేర్పించేది ఏంటి? ఈ ట్రైనింగ్ అసలు ఎందుకు చేయాలి? చేసినాక మాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఈ ట్రైనింగ్ చేయటం ద్వారా ఫస్ట్ మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. మన అందరితో మాట్లాడటం 1-to-1 కానీ 1-to-many కానీ మనం చేస్తున్నాం. మీరు అందరు కూడా చాట్లో పెట్టారు, మీరు ఏమేమి చేస్తున్నారు, మీరు చేస్తున్న మనకి ఏ రంగానికైనా మనకు కావాల్సింది మాట్లాడటం. ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. మీరు రియల్ ఎస్టేట్ చేస్తుంటే రియల్ ఎస్టేట్ లో మీరు సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇన్సూరెన్స్ చేస్తుంటే ఇన్సూరెన్స్ మీకు పాలసీలు పెరుగుతాయి. మీరు ఒక బిజినెస్ చేస్తుంటే మీరు కస్టమర్ తో బాగా మాట్లాడతారు. మీరు ఒక హౌస్ వైఫ్ గా ఉన్నారు, మీ స్పౌస్ తో, మీ చిల్డ్రన్ తో ఏ విధంగా మాట్లాడాలి, మీ పేరెంట్స్ ఏ విధంగా మాట్లాడాలి, మీ అత్తమామలతో ఏ విధంగా మాట్లాడాలి. మనం చేస్తున్న రంగంలో ఏ రంగంలో మనం ఉన్నా కూడా మన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందువల్ల ప్రెజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఇవే కావాలి కాబట్టి ఆటోమేటిక్ గా మనం చేస్తున్న మన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మన ఎఫిషియన్సీ పెరుగుతుంది, మన సామర్థ్యం పెరుగుతుంది, మన క్యాపబిలిటీ పెరుగుతుంది, మన క్యాలిబర్ పెరుగుతుంది. సెల్ఫ్ మనల్ని మనం చక్కగా మోటివేట్ చేసుకోవడం, ఎవరో రావాల్సిన అవసరం లేదు, మనల్ని మనం ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలి చక్కగా తెలుస్తుంది. సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ మనకి నేర్చుకుంటాం. ఒక టీంని ఏ విధంగా బిల్డ్ చేయాలి, టీంని ఏ విధంగా లీడ్ చేయాలి, లీడర్షిప్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఇవన్నీ మనకి అలవాటు అవుతాయి. మనల్ని మనం ఏ విధంగా బ్రాండింగ్ చేసుకోవాలి. ఇందాక మనకు చక్క ప్రదీప్ గారు చెప్పారు, ఇందులోకి రాకముందు నేను నార్మల్ గా ఒక చిన్న బిజినెస్ చేసేవాడిని. ఇప్పుడు దాదాపుగా ప్రదీప్ గారు అందరికీ తెలియటం, ప్రవీణ్ గారు దీనిలోకి రాకముందుల ఒక చిన్న క్లినిక్ రన్ చేస్తుంటే ఇప్పుడు వారు ఎక్కువ మందికి తెలియటం, అంటే విజయవాడలో ఎక్కువ మందికి మెంతరం తెలియటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బ్రాండింగ్ గా మమ్మల్ని మనం ఒక బ్రాండ్ గా చేసుకోవటం, ఏ రకంగా చేసుకోవాలి. ఇతరుల బిహేవియర్, ఇందాక రాజు గారు చెప్పారు, నేను రిలేషన్షిప్ కోచ్ అవ్వాలి, ఇతరుల బిహేవియర్ ని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ ద్వారా మనకి అలవాటు అవుతుంది, నేర్చుకుంటాం. నేర్చుకుంటే మనం ఇంప్లిమెంట్ చేయటం స్టార్ట్ చేస్తాం. సరే, మేము ఈ 4,000 పెట్టి నేర్చుకున్నాము, ఈ స్కిల్స్ మేము ఎక్కడ చూపించాలి, మా మాట ఎవరైనా వింటారా, వినేవారు ఉన్నారా, వినే నాదోడు ఉంటాడా లేరా? తప్పకుండా ఉంటారు. నేను ఈ మధ్య రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ ఒక కార్పొరేట్ సంస్థకి నేను ట్రైనింగ్ ఇచ్చేస్తే నాకు జస్ట్ 1.5 year కి నాకు ఇచ్చిన ఫీజు, నాకు ఇచ్చిన అమౌంట్ రెమ్యునరేషన్ 1.5 hours, జస్ట్ గంట 90 minutes చెప్తే, ఈ రోజు మీరు కట్టిన ఈ 2 days మీరు కట్టబోతున్న అమౌంట్ కన్నా నాకు అంతకన్నా ఎక్కువ అమౌంట్ నాకు ఇచ్చారు.
అంటే ఎంత స్కోప్ ఉంది ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం ద్వారా. మనం ఈ నేర్చుకునేది మన స్కూల్స్ లో చెప్పొచ్చు, కాలేజెస్ లో చెప్పొచ్చు, ఎన్జిఓస్ లో చెప్పొచ్చు, కార్పొరేట్ సంస్థల్లో. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం, మన ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్పొచ్చు, ఇన్సూరెన్స్లు ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పొచ్చు, సేల్స్ అండ్ మార్కెటింగ్ చెప్పొచ్చు, గవర్నమెంట్ సంస్థలు చెప్పొచ్చు. ఇందాక ప్రదీప్ గారు చెప్పారు, ట్రిపుల్ చెప్పాడు, అది గవర్నమెంట్ సంస్థ. గవర్నమెంట్ సంస్థలు చెప్పొచ్చు, ప్రైవేట్ సంస్థలు చెప్పొచ్చు. వ్యాస్ట్. అంటే ఇదేని కాదు, మీరు ఏ పేరు చెప్తే ఆ పేరులో ఆ సంస్థలో ఆ ట్రైనర్ అవసరం ఉంది. అంత అవకాశం ఉన్న రంగంలోకి మీరు అందరు కూడా ఎంటర్ అవుతున్నారు. మనం నేర్చుకున్న స్కిల్స్ మన సొంతంగా నేర్చుకుంటాము, మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము, మన సేల్స్ అండ్ మార్కెటింగ్ మనం ఇంప్రూవ్ చేసుకుంటాము. అదేవిధంగా ఒక పార్ట్ టైం కెరీర్ లాగా ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ టైం కెరీర్ లాగా, నేను ఫుల్ టైం ట్రైనర్ని. అదేవిధంగా దీని ద్వారా నేర్చుకున్న నా జర్నీ చెప్పాలంటే, ట్రాన్స్ఫార్మ్ ట్రైనింగ్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. ముందుకి తర్వాత ఇంపాక్ట్, ముందుకి ఇంపాక్ట్ తర్వాత. నేను ఇంపాక్ట్లోకి రాకముందల 2020 మేలోనే ఇంపాక్ట్లోకి వచ్చాను. అంతకుముందులో ఒక సాధారణ వ్యక్తిగా ఉండేవాడిని. మా పక్కింటి వాళ్ళు కూడా నేను ఎవరు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు ఈ 5 years ఇంపాక్ట్ జర్నీలో దాదాపుగా కదం కృష్ణమూర్తి పేరు విజయాల్లో ఎక్కువ మందికి, అంటే నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా తెలియపోయినా నా పేరు చెప్తే, ఎస్ ఇతను ఎక్కడ విన్నాము, ఇతను ఎక్కడ చూసాము, ఈ పేరు ఎక్కడ విన్నాము అని ఎక్కువ మంది తెలిసే అవకాశం ఒక ఇంపాక్ట్ ద్వారా వచ్చింది. అదేవిధంగా ఒక మంచి ఇన్కమ్ కూడా. నేను గతంలో ఒక 1 year ఒక కంపెనీలో ఒక మంచి పొజిషన్లో పనిచేశాను. ఇప్పుడు ఒక కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా ఒక మంచి పొజిషన్లో పనిచేస్తున్నాం. ఈ రెండు కూడా నన్ను చూసి నాకు జాబ్ ఇవ్వలేదు, ఇంపాక్ట్ చూసి, ఇంపాక్ట్ ద్వారా నా పేరు విని నాకు అవకాశం ఇచ్చింది. ఇంపాక్ట్ నాకు ఒక కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది, నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, నేను పర్సనల్గా గ్రోత్ అవడానికి ఉపయోగపడింది కూడా. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, మీకు ముందుకి తర్వాతకి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఇంపాక్ట్. సింపుల్గా ఇంపాక్ట్ గురించి, ఈ ట్రై ద ట్రైన్ గురించి